హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు వీడియో కూడా ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మనం నేరుగా వీళ్ళకి వెళ్ళిపోదాం. నాట్ ఫర్ డిలే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అసలు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఈ క్వశ్చన్ అయితే చాలామంది మైండ్లో అయితే అలానే ఉంది. సో ఆల్రెడీ వాళ్ళు లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ పెట్టారు. 10 days బ్యాక్ అయితే స్టార్ అనేది లింక్డ్ఇన్లో అఫీషియల్గానే 30 days టుగో అని చెప్పి లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. అంటే September 1st నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారు. బట్ ఇంకా కొంతమందికి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. ఏంటంటే September 1st స్టార్ట్ అవుద్దా లేదా పోస్ట్ పోన్ అవుద్దా. ఎందుకంటే మ్యాక్సిమం అయితే September 1st స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గానే పోస్ట్ చేశారు కాబట్టి. ఇంకా కొంచెం 20 to 30% ఎక్కడంటే డౌట్ వేసేది. ఇంకా అయితే కంప్లీట్గా అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. సో ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. సో సెకండ్ ప్రోమో కూడా ఆల్రెడీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో అంటే మ్యాక్సిమం 3 to 5 daysలో అయితే రావచ్చు. మ్యాక్సిమం వస్తుంది. ఐ థింక్ వెన్స్డే, ట్యూస్డే, థర్స్డే ఈ 3 daysలో అయితే మ్యాక్సిమం రావచ్చు. ఎందుకంటే షూట్ అయితే ఈరోజే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది. సో డేస్ వచ్చేసరికి ఇంకా 20 days ఉంది. బట్ September 1st స్టార్ట్ అవుద్దా లేదా అయితే 20% అయితే డౌట్ ఉంది ఫ్రెండ్స్. నాకు కూడా 20 to 30% అయితే చెప్పలేం. మేబీ ఒకవేళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకపోతే ఇన్ టైంలో సో మ్యాక్సిమం ఇంకా September 8th ఫిక్స్ అయిపోవచ్చు. ఈ 2 daysలో ఉంటుంది ఫ్రెండ్స్, 1 week అటు ఇటు అంతే. మ్యాక్సిమం అయితే ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి అఫీషియల్గానే మ్యాక్సిమం 80 to 90% అనేది September 1st స్టార్ట్ అవుద్ది. సో ఇంకా ఇప్పుడు వరకు అనేది కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరైనా మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, తేజస్విని గౌడ అనే ఫస్ట్ కంటెస్టెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 7 తెలుగు రన్నర్ అమర్దీప్ వైఫ్తో ఆల్రెడీ అందరికీ తెలుసుంటుంది, సీరియల్ యాక్ట్రెస్. సో ప్రజెంట్ అయితే తను తెలుగులో చేయట్లేదు, తమిళ్ అనేది చేస్తున్నారు సీరియల్స్ అనేది. అండ్ ఆల్రెడీ నేను కంటెస్టెంట్స్ లిస్ట్ అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట, లాంగ్ వీడియోలో. సో ఇంకా ఎవరైనా చూడకపోతే దాన్ని చూసేసి ఈ వీడియో చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుద్ది. అండ్ నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేది ఇంద్రనీల్, తను వచ్చేసరికి యాక్టర్. సో తను కూడా కన్ఫర్మ్ అయ్యాడు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ థర్డ్ వచ్చేసరికి రీతూ చౌదరి. సో ప్రజెంట్ స్టార్ మాలో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అనే షోలు అనేది చేస్తున్నారు. రీతూ చౌదరి కూడా కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి బంచిక్ బబ్లు. సో తను కూడా కన్ఫర్మ్ అయిపోయాడు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే కన్ఫర్మ్ అయ్యాడు, మ్యాక్సిమం కదా 100% అయితే కన్ఫర్మ్ అయ్యాడు. తను వచ్చేసరికి కమెడియన్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి అంజలి పవన్. సో తను వచ్చేసరికి లాస్ట్ సీజన్ నీతోనే డ్యాన్స్ ఫేమ్. సో తను కూడా కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ యాక్ట్రెస్ సనా. సో తను కూడా కన్ఫర్మ్ అయిపోయారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నందు, తను వచ్చేసరికి యూట్యూబ్ బ్లాగర్. సో తను వచ్చేసరికి గాలి అనమాట. సో తను వచ్చేసరికి మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇప్పుడు వరకు వచ్చిన లిస్ట్ అయితే ఈ 7 కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా వస్తే కన్ఫర్మ్ అనేది వీడియో చేస్తాను. ఈధర్ షార్ట్ వీడియో అవ్వచ్చు లేదా లాంగ్ వీడియో అవ్వచ్చు. సో ఇప్పుడు వరకు ప్రజెంట్ ఉన్న వరకు అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇదే అనమాట, ఈ 7 members. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరెవరు రారు అంటే ఎవరెవరు రిజెక్ట్ చేశారని అయితే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే విష్ణు ప్రియ అనేది రిజెక్ట్ చేశారు. అంటే నెక్స్ట్ సీజన్కి రావచ్చు, రాకపోవచ్చు. ఈ సీజన్కి అయితే రావట్లేదని చెప్పారు. అండ్ నెక్స్ట్ యాంకర్ వర్షిని కూడా రావట్లేదని చెప్పారు. సో ఆల్రెడీ మీకు 4 or 5 days బ్యాక్ అనేది షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. యాంకర్ వర్షిని అనేది రిజెక్ట్ చేశారు ఈ సీజన్ వరకు అయితే. నెక్స్ట్ సీజన్ మనం చెప్పలేం. అండ్ నెక్స్ట్ సీరియల్ యాక్ట్రెస్ దీపిక కూడా రిజెక్ట్ చేశారనమాట. సో వీళ్ళ ముగ్గురు అయితే ప్రజెంట్ ఉన్నటువంటి లిస్ట్ వరకు వచ్చిందైతే వీళ్ళ ముగ్గురు అయితే రిజెక్ట్ చేశారని వచ్చారు. అండ్ నెక్స్ట్ మిగతా 7 కంటెస్టెంట్స్ వచ్చి కన్ఫర్మ్డ్ లిస్ట్ అనమాట. సో వాళ్ళైతే పక్కా ఉంటారు ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా కన్ఫర్మ్డ్ లిస్ట్ కానీ వస్తే పక్క అనేది వీడియో చేస్తాను. సో ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. ఇంకా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది. అండ్ అలాగే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.